నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో ప్రస్తుతం వ్యవసాయ రంగంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం. ఇందుకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ప్రస్తుతం మనం ఇప్పుడు సాగు న్యాయత్రలో భాగంగా మీరు ఎలాంటి గిరిజనులకు సంబంధించి సమస్యలను చూస్తుంటారు? గిరిజన ప్రాంతాలలో అంటే గిరిజనుల సమస్యలు అనగానే రెండు విడివిడిగా చూడాలి. ఒకటి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు, రెండోది మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు. షెడ్యూల్డ్ ప్రాంతం అంటే తెలంగాణలో మనకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కొంత ప్రాంతం మహబూబ్నగర్, ఒక 2 మండలాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో షెడ్యూల్ ప్రాంతం ఉంది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతము, ఏటునాగరము, భద్రాచలము, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన సమస్యలు ఒకలాంటివి, మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజన సమస్యలు ఒకలాంటివి. ఇదొకటి మనం తేడా అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే అది ఏ ప్రాంతమైనా, ఏజెన్సీ ప్రాంతమైనా మైదాన ప్రాంతంలోనైనా పోడు భూములకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమస్య. ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో, ఏజెన్సీలో ఫారెస్ట్ ఉంది, నాన్ ఏజెన్సీలో కూడా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతాలలో అడవులలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు. ఇక మూడోది ఈ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ భూముల సమస్యలు. అది గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మైదాన ప్రాంతంలో అయినా రెవెన్యూ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళ సమస్యలు. ఈ మనం 3 కేటగిరీలో చూడాలి. మొదటి విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం అంటే పోడు భూములకు సంబంధించి చూసినట్లయితే 2006లో చట్టం వచ్చింది, 2008 నుంచి అమలు జరుగుతుంది. ఎవరైతే పోడు చేసుకుంటున్నారో వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వాలి, హక్కుపత్రాలు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. ఎక్కువగా వస్తున్న సమస్యలు మేము పోడు చేసుకుంటున్నాం, హక్కుపత్రాలు రాలేదనో, హక్కుపత్రాలు వచ్చినాయైనా కానీ మమ్మల్ని వ్యవసాయం చేసుకొని ఇవ్వట్లేదనో, లేకపోతే ఆ పోడు భూములకు మాకు రుణాలు రావటం లేదనో, ఇట్లాంటి సమస్యలన్నీ మనకు పోడు భూముల గురించి వినపడుతూ ఉంటాయి. ఇక మనము ఏదైతే రెవెన్యూ భూముల సమస్య మాట్లాడినట్లయితే మనం మిగతా అన్ని ప్రాంతాల్లో ఏ విధంగానైతే భూమి ఉంది, పాస్బుక్ రాలేదని, పాస్బుక్ ఉంది దానిలో ఎక్కువ తక్కువలు వచ్చినాయి అంటే భూభారతికి సంబంధించిన అంశాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ వాటి పరిష్కారం ఇంకా స్లో అవుతూ ఉంటుంది, ఎందుకంటే మా రిమోట్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి. ఇక మూడోది ఏజెన్సీ ప్రాంతాల్లోనే ప్రత్యేక చట్టాలు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ భూములన్నీ గిరిజనులు తప్ప వేరే వాళ్ళు కొనడానికి వీల్లేదు. ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది. అన్యాక్రాంతం అయిపోయిందని, ఎల్టీఆర్కు ఆర్డర్ వచ్చింది కానీ ఆర్డర్ అమలు చేయలేదని, మనకి ఇలాంటి సమస్యలే చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇవి భూములకు సంబంధించి. ఇక వీటితో పాటు విత్తనాల సమస్య పెద్ద ఎత్తున వస్తుంది. అంటే వాళ్ళ విత్తనాలు కొనుక్కొని నాణ్యత లేక మోసపోయిన సమస్యలు కావచ్చు, లేదా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతాల్లో విత్తనోత్పత్తి జరుగుతుంది. విత్తనోత్పత్తి చేస్తున్న గిరిజనుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గిరిజనులు అనగానే వెనుకబడిన ప్రాంతాల్లో ఉంటారు, కొంత లిటరసీ తక్కువ, డెవలప్మెంట్ తక్కువ. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం కొన్ని వర్గాలు ఎప్పుడు చేస్తూ ఉంటాయి. దానివల్ల సమస్యల తీవ్రత, ఇప్పుడు చెప్పిన వాటి సమస్యల తీవ్రత కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ఉంటుంది. భూములకు సంబంధించి హక్కులు లేకపోవడం రైతులకి. సో దీనివల్ల ప్రభుత్వం నుంచి అమలయ్యే ఏదైనా పథకాలు కానీ వీటికి సంబంధించి రుణాలు తీసుకోవడం కానీ ఇట్లాంటి సమస్యలు బాగా ఎదుర్కొంటారు. దీనికి పరిష్కారం ఎట్లా? శరత్ గారు, మీరు అన్నట్టుగా ఒకప్పుడు భూమి ఉంటే అన్నీ వచ్చేటివి. కానీ ఈ రోజున భూమి నుంచి ఏవి లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు కావచ్చు, లోన్ తెచ్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా కాగితంతో ముడిపడి ఉంది. ఆ భూమి నాది అని చెప్పే కాగితం నా దగ్గర లేకపోతే ఆ భూమి ఉన్నా లేనట్టుగా తయారైంది. ఈ రోజున రైతు భరోసా డబ్బులు రావాలన్నా, రైతు బీమా అందాలన్నా, బ్యాంకులో రుణాలు పుట్టాలన్నా, నేను ఆ భూములు అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కాగితంతో పని. మనం అన్నట్టుగా ఏదైనా భూమికి సంబంధించిన ఎట్లాంటి మేలు పొందాలన్నా కాగితాలతోటి అవసరం. గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య మరి ఎక్కువ ఉంటుంది. ఒక పక్కన తరతరాలుగా అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకి ఆ భూమి మీద హక్కు ఎప్పుడు గుర్తించలే. నిన్న మొన్నటిదాకా అటవీ భూముల వ్యవసాయం చేసుకోవటం కూడా చట్ట ఉల్లంఘన. కానీ ఎప్పుడైతే అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చిందో ఆ చట్ట ప్రకారము ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి ఆ భూమి సాగులో ఉన్నట్లయితే వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటిదాకా తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 7 లక్షల ఎకరాల అటవీ భూమిలో గిరిజనులకు ఉన్న హక్కులు గుర్తిస్తూ హక్కుపత్రాలు వచ్చాయి. అంటే ఆ హక్కుపత్రాలు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ హక్కుపత్రాలను ఆధారంగా చేసుకొని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న బెనిఫిట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే హక్కుపత్రం ఉన్నా కానీ వ్యవసాయం చేయటంలో కానీ, రుణాలు తెచ్చుకోవటంలో కానీ, గవర్నమెంట్ నుంచి మేలు పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైతు భరోసా అయితే ఇప్పుడు ఈ మధ్యలో వస్తుంది హక్కుపత్రాలు ఉన్న వాళ్ళకి, కానీ మిగతా అంశాల్లో ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇక రెండోది ఏంటంటే రెవెన్యూ భూములు. ఇది ఫారెస్ట్ కాకుండా పెద్ద ఎత్తున రెవెన్యూ భూములలో పట్టా భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూముల విషయంలో పట్టాలు సరిగా లేకనో, లేదా పట్టా భూముల విషయంలో కూడా తరతరాలుగా సాగులో ఉన్నా కానీ అప్పుడు 1B ఎక్కలేదని, పాత పాస్బుక్లు ఉన్నాయి కొత్తవి రాలేదని,
ఒక ఉదాహరణ, మీరు కూడా వచ్చారు మాతో పాటు పుట్టల భూపతి అని ఒక మారుమూల గిరిజన గ్రామానికి వెళ్ళాం. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. మీరు అక్కడ చూసుంటారు, ఉన్నవే 105 కుటుంబాలు అక్కడ. ఆ చిన్న గ్రామం, అలా 104 గిరిజన కుటుంబాలు, ఒక్కటే నాన్ ట్రైబల్ ఫ్యామిలీ ఉంది. ఈ 104 కుటుంబాలకు కూడా దాదాపు 550 ఎకరాలు రెవెన్యూ భూమి ఉంది. కానీ ఈ రోజున ఎవరైతే సాగు చేసుకున్న వాళ్ళ పేర్లు ఏవి రికార్డులో లేవు. తాత పేరో ముత్తాత పేరో రికార్డులో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ లోన్ ఎక్కడి నుంచి వస్తుంది, రైతు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది, రైతు బీమా ఎక్కడి నుంచి అందుతుంది? రెండోది, మీరు అదే ఊళ్ళో మీరు చూసారు, అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు ఇంకో 400-500 ఎకరాలలో. అలా 100-150 ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలు వచ్చినాయి, మిగతా వాటికి రాలేదు. వాళ్ళకి ఫారెస్ట్ ఇబ్బంది అవుతుంది. మీరు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా పుట్టల భూపతి గ్రామంలో మీరు చూసారో అలాంటి సమస్యలే చాలా గ్రామాల్లో ఉన్నాయి. కొంత తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పక్కన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూభారతి చట్టం వల్ల గిరిజన ప్రాంతాలలో ఉన్న రెవెన్యూ భూముల సమస్యలు కూడా ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే గిరిజనులు సాగులో ఉంటారో ఆ రెవెన్యూ భూమిలో పట్టాలు లేని వాళ్ళకి ఈ చట్టం కింద పట్టాలు, పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పోడు భూముల విషయానికి వచ్చినట్లయితే 7 లక్షల ఎకరాలకు వచ్చాయన్న హక్కుపత్రాలు వచ్చాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక గిరిజన ప్రాంతాలలో వ్యవసాయం సక్రమంగా సాగాలి, ఆ భూమికి ఆశించిన లాభం రైతుకు అందాలి అంటే కనుక ముందు జరగాల్సింది ఈ కాగితాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రైతుకు ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటే సాగు సమస్యలో ప్రధాన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ 2020లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటే అప్పటి ప్రభుత్వంలో. కానీ ఇప్పటివరకు భూభారతికి సంబంధించింది వాళ్ళకు ఎక్కడ రికార్డులు కనిపించట్లేదు, ప్లస్ అప్పటివి కూడా పరిష్కారం కాలేదు. సో ఈ పరిష్కారం ఎట్లా? శరత్ గారు, ఇప్పుడు అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత 2008 నుంచి 2011 ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1,00,000 మందికి, 96,000 మందికి 3 లక్షల ఎకరాల అటవీ భూమిపై హక్కుపత్రాలు వచ్చినాయి. అది అప్పుడు చట్టం వచ్చిన కొత్తలోనే. కానీ ఆ తర్వాత కూడా చాలామందికి రాలేదు హక్కుపత్రాలు. దరఖాస్తు పెట్టుకుంటే సగం మంది రిజెక్ట్ అయినాయి. చాలా కారణాలతో అర్హత ఉండి కూడా మాకు హక్కుపత్రాలు రాలేదు, మా దరఖాస్తులు మళ్ళీ తీసుకోవాలని 2012-13 నుంచి చర్చ జరిగితే చివరికి 2020లో అప్పటి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేసింది. ప్రభుత్వ లెక్క ప్రకారమే 12 లక్షల ఎకరాల అటవీ భూమికి దరఖాస్తులు వచ్చినాయి. ఆ 12 లక్షల ఎకరాలకు వచ్చిన దరఖాస్తులలో అర్హత ఉందని తేల్చి 4 లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి 2020 నుంచి 2023 మధ్యకాలంలో. ఈ 4 లక్షల ఎకరాలకు మరి నిజంగా అంతమందికి అందినాయా, లేకపోతే ఇంకా అందులో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చూడాల్సిన అంశం ఉంది దాంట్లో. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న గణాంకాలు అంటే ఒక పక్కన గణాంకాలేమో 7 లక్షల ఎకరాల పోడు భూములకి హక్కుపత్రాలు వచ్చినట్టుగా చెప్తున్నాయి. అయినా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాల్సింది ఒకటి. రెండోది, 7 లక్షల ఎకరాలు ఇది అటవీ భూమికి ఇచ్చిన హక్కుపత్రాలు, ఇవి భూభారతిలో ఉండవు. రెవెన్యూ భూమి, అది పట్టా భూమి అయినా లావణ్య భూమి అయినా రెవెన్యూ భూములకు సంబంధించే మీకు 1B రికార్డు ఉంటుంది, తర్వాత ధరణి కానీ ఇప్పుడు భూభారతి రికార్డు ఉంటుంది. కానీ ఈ అటవీ భూములకు సంబంధించిన రికార్డు అటవీ శాఖ నిర్వహిస్తుంది. ఎవరికైతే హక్కుపత్రాలు వచ్చినాయో ఈ హక్కుపత్రాలు వచ్చిన దానికి ముందు ఒక రిజిస్టర్ రాస్తారు. ఆ రిజిస్టర్లు గ్రామసభ దగ్గర ఉండాలి, జిల్లా స్థాయిలో ఉండే కమిటీ దగ్గర ఉండాలి. కానీ ఇవేవి భూభారతికి రాలేదు. భూభారతిలో రాకపోవటం వల్ల ఏమవుతుందంటే రుణాలు తెచ్చుకునే దగ్గర ఇబ్బందులు అవుతున్నాయి. బ్యాంకు రుణాలకు పోయినప్పుడు బ్యాంక్ ఏం చూస్తుంది, భూభారతిలో రికార్డు ఉందా లేదా చూస్తుంది. భూభారతిలో మీ భూమి లేకపోతే మీకు రుణాలు తెచ్చుకోవడానికి ఉండదు. లేకపోతే ఎప్పుడైనా సబ్సిడీలు కావాల్సినప్పుడు కానీ మిగతా చోట్ల ఇబ్బంది అవుతుంది. ఒక్క సమస్య అయితే ఏం పరిష్కారం అయిందంటే రైతు భరోసా మాత్రం వస్తున్నాయి. అటవీ భూములకు హక్కుపత్రాలు ఏ కుటుంబాలకైతే వచ్చినాయో వాళ్ళకి రైతు భరోసా అందుతుంది. కానీ ఇంకొక అదనమైన సమస్య ఏంటంటే హక్కుపత్రాలు మనం ఎప్పుడు ఇచ్చినాము, ఒక 3 లక్షల ఎకరాలకి 2008 ప్రాంతంలో ఇచ్చినాము, మరొక 4 లక్షల ఎకరాలకి 2020లో ఇచ్చినాం చెప్తున్నాం. మరి ఆ తర్వాత ఆ పట్టదారు చనిపోతే మ్యూటేషన్ జరగాలి కదా, ఆ మ్యూటేషన్ ప్రక్రియ ఏదీ లేదు. ఇప్పుడు మీకు రెవెన్యూ భూమి ల్యాండ్ ఉంది, మీకు పాస్బుక్ ఉంది, మీ తర్వాత ఇంకెవరికైనా అమ్మారు, లేదా మీ ముత్తాత నుంచో తాత నుంచో మీకు వారసత్వంగా రావాలి. పట్టదారు చనిపోయిన తర్వాత మీ పేరుతో మార్చుకోవడానికి ఒక విధానం ఉంది, దానికి ఒక చట్టం ఉంది. మరి పోడు భూముల పట్టాలు వారసత్వంగా మ్యూటేషన్ ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చట్టంలో దాని ప్రస్తావన లేదు. ఆ చట్టం ఏమంటుందంటే పోడు భూముల కనుక హక్కుపత్రాలు వస్తే తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి, కానీ అన్యాక్రాంతం చేయొద్దని ఉంటుంది. అన్యాక్రాంతం చేస్తే ఎట్లా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా దాంట్లో లేదు. రెండోది, వారసత్వంగా పట్టదారు చనిపోయిన తర్వాత వారసులకు భూమి వచ్చినప్పుడు మ్యూటేషన్ ఎట్లా చేయాలి, కొత్త బుక్ ఎట్లా దాంట్లో లేదు. దానివల్ల ఏమవుతుంది, పట్టదారులు చనిపోయారు, వారసులు ఇప్పుడు దున్నుకుంటున్నారు. మరి వారసులకి రైతు భరోసా రావాలి అంటే
లేదా వారసులు ఇంకేదైనా లోన్లు తెచ్చుకోవాలంటే ఈ సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గిరిజనుల సమస్యలకు సంబంధించి ఒక పక్క మా హక్కులు మేము కాపాడుకోవాలని వీళ్ళది, ఒక పక్క మరో పక్క అధికారులు ఏంటంటే మేము ఇదంతా అడవిని కాపాడుతూ ఉన్నాం, లేకపోతే భూములకు రక్షణకు సంబంధించి మేము చేస్తూ ఉన్నాం వీళ్ళు. సో ఇక్కడ ఎక్కడ సమన్వయ లోపం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా అంటే ఆత్మహత్యల దాకా పోతుంది? శరత్ గారు దీన్ని కొంచెం ఈ సమస్యను లోతుగా ఆలోచించి చూడాలి. అందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఏది రెవెన్యూ ల్యాండ్ ఏది ఫారెస్ట్ ల్యాండ్ అని సరిహద్దులు స్పష్టత లేదు చాలా ప్రాంతాల్లో. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2006లో కోనె రంగారావు కమిటీలో చర్చకు వచ్చినప్పుడు కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో కూడా కొన్ని లక్షల ఎకరాలలో ఏది రెవెన్యూ బౌండరీ ఏది ఫారెస్ట్ బౌండరీ ఇంకా ఫిక్స్ కాలేదు. ఎందుకు కాలేదు? ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి చాలా సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉంటే కొంత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్కి ఇచ్చారు. అదే సర్వే నెంబర్లో కొంత భూమిని లావణి పట్టాలు పేదలకు పంచిచ్చారు. కొన్ని చోట్ల ప్రైవేట్ భూమి కూడా ఫారెస్ట్ భూమిగా మారింది. ఒకటే సర్వే నెంబర్లో కొంత ఫారెస్ట్ ఉంది, కొంత రెవెన్యూ పట్టా భూములు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే గెజెట్లో మొత్తం నెంబర్ ఫారెస్ట్ కింద పోయినట్టుగా కనపడుతుంది, కానీ ఇక్కడ ప్రక్రియ జరగలేదు. అంటే ఈ భూమిని ఫారెస్ట్గా మారుస్తున్నామని ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాకముందే ఈ భూమి అంతా ఫారెస్ట్గా మారిపోయింది. ఎక్కడైతే ఈ సరిహద్దు వివాదాలు ఉన్నాయో, రెవెన్యూ ఫారెస్ట్కి మధ్యలో బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఒక భూమిని అటవీ భూమిగా మార్చే ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయని ప్రదేశం ఉందో, ఇక్కడ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది. ఒక పక్కనేమో కొన్ని చోట్ల రెవెన్యూ శాఖ వెళ్ళి వాళ్ళకి లావణి పట్టాలు ఇచ్చారు, మీరు పేదలు దున్నుకోవడానికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఉన్న వాళ్ళు కొన్ని చోట్ల పట్టాలు లేకుండా, కొన్ని చోట్ల పట్టాలు ఉండి ఆ ప్రాంతంలో కొంతమంది పేదలు, గిరిజనులు కావచ్చు, ఇతర కులాల వాళ్ళు కావచ్చు సాగు చేసుకుంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఏమంటుంది, ఇది రెవెన్యూ ల్యాండ్ కాదు, ఇది ఫారెస్ట్ ల్యాండ్, మీరెట్లా సాగు చేసుకుంటారని వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇలా ఎవరిని తప్పుపడడానికి లేదు. పేదలు సాగు చేసుకుంటున్నారు తెలుసో తెలియకో. కొన్ని చోట్ల అయితే వాళ్ళకి పట్టాలు కూడా ఉన్నాయి. మరొక చోట అటవీని రక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖకు ఉంది. మనం సామాన్య ప్రజలుగా కూడా అటవీ రక్షణ అందరి అవసరం. ఇప్పుడు అక్కడ అడవులు రక్షించబడితేనే మన పర్యావరణం సరిగ్గా ఉండేది. కానీ ఈ టజల్ వల్ల ఏమవుతుందంటే సామాన్యులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ సాగులో ఉన్నట్లయితే ఫారెస్ట్ శాఖ వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి తొలగించడం కానీ. ఈ ఇబ్బంది తొలగాలి అంటే ఇప్పటికైనా సరే 2 పనులు చేయాలి అని చెప్పి 2006-08 మధ్యకాలంలో కోనె రంగారావు కమిటీ చెప్పింది. ఆ తర్వాత 2010-11లో కేంద్ర ప్రభుత్వం వేసిన అగ్రేరియన్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక పరిష్కారం చెప్పింది. ఏం చెప్పారు వాళ్ళంటే, ఒకటి, ఎక్కడైతే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ ఉందో దీన్ని అధికారికంగా జాయింట్ సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేయాలి. ఏది రెవెన్యూ ల్యాండ్ ఏది ఫారెస్ట్ ల్యాండ్ అధికారికంగా తేల్చండి. ఒకవేళ ఇంకా ఇప్పటికక్కడ ప్రజలు సాగులో ఉన్నట్లయితే ఫారెస్ట్ భూమిని తేలి ప్రజల సాగులో ఉంటే అటవీ చట్ట ప్రకారం, అటవీ హక్కుల చట్ట ప్రకారం హక్కుపత్రం ఇవ్వగలిగితే ఇవ్వండి. అది రెవెన్యూ భూమిని తేలితే రెవెన్యూ పట్టాలు ఇవ్వండి. ఇది ఒక మార్గం చూపించారు. జాయింట్ సర్వే ఎక్కడ జరగాలి? జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫారెస్ట్ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు సర్వేయర్లు వెళ్ళి కొలవాలి. ఇప్పుడు రీసర్వే తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి కొంత ప్రాధాన్యతగా కనుక ఈ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్న ఏరియాలో సర్వే చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండోది ఏంటంటే, ఏదైనా భూమి అటవీ భూమి అని ఉంటుంది, కానీ మన దగ్గర ఒక కొత్త పదం ఉంది, డీమ్డ్ ఫారెస్ట్ అని. ఈ డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే, ఈ భూమిని మేము అటవీ భూమిగా మారుస్తున్నామని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాన్ని ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటాం. చాలా ప్రక్రియ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ రావాలి. ఫైనల్ నోటిఫికేషన్ రాకుండా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన భూమిని ఒక అంచనా ప్రకారము మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని 7-8 లక్షల ఎకరాలు ఉంటుంది. 3-4 లక్షల ఎకరాలు తెలంగాణలో ఉంటుంది అంచనా. సో జిల్లాలో ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉండాలి. ఆయన ఈ భూమిని సెటిల్ చేయాలి. ఇది అటవీ భూమా రెవెన్యూ తేల్చాలి, ఎవరి హక్కులుంటే నిర్ధారణ జరగాలి. అట్లా నిర్ధారణ జరగలేదు కాబట్టి వివాదాలు పెరుగుతున్నాయి. అప్పుడు ఏం జరగాలి? జాయింట్ కలెక్టర్ కన్నా బాధ్యతలు అప్పచెప్పాలి. ఒక స్పెషల్ ఫారెస్ట్ సెటిల్మెంట్ FSO అంటారు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించి హక్కుల్ని కనుక సెటిల్ చేసినట్లయితే ఈ వివాదాలు పోతానికి తెరదించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్కన ఎవరైతే జెన్యూన్గా హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ హక్కులను భద్రత కల్పించాలి, రక్షించాలి. ఇంకో పక్కన అడవుల్ని రక్షించడం కూడా అంతే కీలకం. ఈ 2 పనులు జరగాలంటే ఎక్కడో ఒక చోట ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడితే కనుక ఇంకా ఫర్దర్గా అటవీ భూములు, అడవులు నాశనం కాకుండా ఉంటాయి, ఈ పక్కన వివాదాలు రాకుండా ఉంటాయి. ఇన్ని సమస్యల మధ్య తక్కువ రిసోర్స్తో, అంటే ఇప్పుడు అక్కడ వాటర్ కానీ లేకపోతే పవర్ యూసేజ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా సాగు చేసి అంటే సహజ పద్ధతులు, వాస్తవానికి అక్కడ ఏముండదు కాబట్టి తక్కువ కెమికల్ యూసేజ్ చేస్తారు. సో అట్లాంటి పంటల్ని అమ్ముకునే క్రమంలో పాపం రైతులు మధ్య ధరలు ఏవైతుందో వాళ్ళ మధ్య నలిగిపోతూ ఉన్నారు. ఇలాంటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంది?
శరత్ గారు, మార్కెటింగ్ సాధారణంగానే అన్ని చోట్ల సమస్యగా ఉంది. ఎక్కడ రైతు అయినా తన పండించిన పంటని మార్కెట్లో అమ్ముకునే దగ్గర చాలా ఇబ్బందులు గురవుతున్నాడు, మోసపోతున్నాడు, ఆశించిన ధర రావట్లేదు, మద్దతు ధర రావట్లేదు, ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాయి. మీరు అన్నట్టుగా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ మన కెమికల్ యూసేజ్ అంటే మన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ వాడకం కొంత తక్కువ ఉంటుంది, న్యాచురల్గా పండే ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న ఉత్పత్తులకు కొంత డిమాండ్ కూడా ఉంటుంది. వాటిని సరైన మార్కెటింగ్ చేయగలిగినప్పుడే వాళ్ళకి సరైన ఆదాయం వస్తుంది. ఒకటి ఐటీడీఏల తరపు నుంచి కొంత వాళ్ళకి సహకారం అందించే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళే కొన్ని కొంటారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీనే ఉత్పత్తులు కొంటుంది. వాళ్ళకు కొని మార్కెట్లో అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇంకా ఆశించిన మేరకు లేదు. ఇప్పటికి కూడా వ్యవసాయ మార్కెట్లు, గిరిజన ప్రాంతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, లేదా గిరిజన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు సేకరించి ఏవైతే గిరిజనులు మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారో వాటికి సంబంధించిన ఇంకొంత ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లయితే ఏదైతే మార్కెట్లో నాణ్యమైన వస్తువు కన్జ్యూమర్కి దొరకాలో అది దొరకడానికి అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా వచ్చిన లాభంలో కొంత నేరుగా గిరిజన రైతుకు వెళ్ళేటట్టుగా కనుక ఇంకొంచెం మనం ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే గిరిజనుల ఒక జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ రంగంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. టెక్నాలజీ పరంగా కూడా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ పెంచడం, శిక్షణ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే కూడా బాగుంటుంది. శరత్ గారు, ఇప్పుడు మనమేమో ఇంకా మనం అధునాతన పరిజ్ఞానం వైపు వెళ్తున్నాము. కానీ మీరు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే లిటరసీ చాలా తక్కువ. రోడ్ కనెక్టివిటీ కానీ, మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లకి లింకేజీలు కానీ ఇంకా కూడా లిమిటెడ్. చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి, అయినా కానీ ఇప్పుడు ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఒక గిరిజన గ్రామంలో ఉన్న రైతుకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండిస్తున్న రైతుకు ఎంత తేడా ఉంటుంది. అక్కడ పండించే కూరగాయలు హెల్దీగానే ఉంటాయి, ఎరువులు పురుగు మందులు తక్కువ పండించి ఉంటాయి. కానీ ఆయన మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు తక్కువ. రంగారెడ్డికి ఆనుకొని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోనో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో ఎరువులు పురుగు మందులు వేసిన కూరగాయలకు కూడా ఇక్కడ డిమాండే ఉంటుంది. అక్కడున్న రైతుకు ఇక్కడున్న రైతుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మనం ఏర్పాటు చేయగలగాలి. అక్కడ రైతే, ఇక్కడ రైతే. అక్కడ కష్టపడతారు, ఇక్కడ కష్టపడతారు. అక్కడేమో దానికి దిగుబడి తక్కువ వస్తుంది, రేటు కూడా తక్కువ వస్తుంది, ఎందుకంటే సరైన సపోర్ట్ లేదు కాబట్టి. ఇక్కడ దిగుబడి కొంత ఎక్కువ తెచ్చుకోగలుగుతాడు, రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికన్నా మనం మళ్ళీ ఐటీడీఎల్ని కొంత స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పేరుతోటి గిరిజన ప్రాంతాలలో గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక యంత్రాంగం, వాటిని మనం కొంచెం బలోపేతం చేయాలి. తర్వాత గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టం ఉంది, పీసా చట్టం, పంచాయత్ ఎక్స్టెన్సివ్ షెడ్యూల్ ఏరియా పేరుతోటి. ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటట్టుగా చాలా చట్టాలలో అధికారాలు ఈ గ్రామ సభకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఆ పీసాల గ్రామ సభని ఇంకా చాలా స్ట్రెంగ్తెన్ చేయాల్సింది ఉండే. ఈ రెండు పనులు కనుక మనం చేయగలిగితే, పీసాని కొంత బలోపేతం చేయటము, ఐటీడీఎల్ని కొంత బలోపేతం చేయటము, తర్వాత ఏదైతే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉందో వాళ్ళని కూడా కొంత మనం స్ట్రెంగ్తెన్ చేయగలిగి, మీరన్నట్టుగా అధునాతన పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అక్కడ ఏమేమైతే దొరుకుతాయో వాటి అవైలబిలిటీ కూడా పట్టణాలకు మనం లింక్ చేయగలిగితే ₹4 అక్కడ ఉన్న రైతులు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. గిరిజనులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకున్న హక్కులకు సంబంధించి చట్టాలు ఏమున్నాయి సార్ అంటే క్లుప్తంగా చెప్పండి. ఏజెన్సీ ప్రాంతాల్లో 3 కీలకమైన చట్టాలు. ఒకటి నేను ఇప్పుడు ప్రస్తావన చేసిన పీసా చట్టం, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ పేరుతోటి. అంటే మనకి ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో దాన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తూ అక్కడ గ్రామ సభలు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. భూసేకరణ చేయాలన్న గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ఎల్టీఆర్ చట్టం, మిగతా చట్టాల అమల్లో కూడా గ్రామ సభ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఆ చట్టంలో. ఇది ఒక కీలకమైన చట్టం. రెండోది మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న అటవీ హక్కుల చట్టం 2006లో ఏదైతే పార్లమెంట్ ఆమోదించిందో ఆ చట్టం పేరే ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పేరుతోటి. ROFR చట్టం అని, FRA చట్టం అని చాలా పాపులర్. ఎవరైతే 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళ హక్కుల్ని గుర్తించడం కోసం ఈ చట్టం వచ్చింది. ఈ సాగు హక్కులతో పాటుగా ఇంకొక 12 రకాల హక్కుల్ని కూడా చట్టం గుర్తించింది. నాకు ఆ ఫారెస్ట్లో వెళ్ళి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోగలగటం, లేదా ఫారెస్ట్లో ఒక గుడి ఉంది, లేదా ఫారెస్ట్లో ఒక చెరువు ఉంది, లేదా ఆ చెరువులో చేపలు పట్టుకునే హక్కు కావాలి. ఇన్ని రకాల హక్కుల్ని ఈ చట్టం కింద గుర్తిస్తారు. దురదృష్టం ఏంటంటే ఆ చట్టం కింద వ్యక్తిగత సాగు హక్కుల మీద దృష్టి పెట్టామే తప్ప సామూహిక హక్కులు అంటాం, ఇప్పుడు చెప్పిన అన్ని సామూహిక హక్కులు, వాటిని గుర్తించే ప్రక్రియ ఆశించిన మేరకు జరగలేదు. ఇంకా చాలా చేయాల్సి ఉంది దాంట్లో. ఇక 3వ చట్టము తెలంగాణలో 63 నుంచి అమల్లో ఉంది. ఆంధ్ర ప్రాంతంలో అయితే 1919 నుంచి అమల్లో ఉన్న LTR చట్టం. దాన్ని మనం 170 అంటాం, లేదా LTR అంటాం. ఈ చట్టం ఏం చెప్తుందంటే ఏజెన్సీ ప్రాంతాలలో ట్రైబల్ మాత్రమే స్థిరాస్తుని కొనడానికి హక్కులు ఉన్నాయి. భూమి అయినా ఇల్లు అయినా ఏ స్థిరాస్తి కొనాలన్నా ట్రైబలే కొనాలి, నాన్ ట్రైబల్కి హక్కులు లేవు. ఒకవేళ నాన్ ట్రైబల్ కొంటే చెల్లుబాటు కాదు, దాన్ని తిరిగి మళ్ళీ
ట్రైబల్కి అప్పగించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది చర్యలు తీసుకోవడానికి. ఒకవేళ ఈ ఎల్టీఆర్ని ఉల్లంఘించి కనుక నాన్ ట్రైబల్ భూములు కొనుగోలు చేసినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ అని ప్రత్యేక అధికారి ఉంటాడు. అప్పీల్ ఐటీడీ పిఓకి వస్తుంది. రివిజన్ ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రికి అధికారాలు ఉంటాయి. ఇది 3. ఈ 3 గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రత్యేక చట్టాలు. కానీ ఈ సందర్భంగా శరత్ గారు ఒక మాట అందరి దృష్టికి తెచ్చేది ఏంటంటే, మనం షెడ్యూల్ ఏరియా అనగానే వాళ్ళ ప్రత్యేక చట్టాల గురించి మాట్లాడతాం, కానీ ప్లేన్ ఏరియాలో అన్ని రకాల సమస్యలు ట్రైబల్ ఏరియాలో కూడా ఉన్నాయి. వీటి మీద ఇంకా ఎక్కువ దృష్టి పెడితే ఇంకా చాలా సమస్యలు తీరుతాయి. మేము పుట్టల భూపతిలో ఎగ్జాక్ట్గా చేసింది అదే. ఈ రెవెన్యూ చట్టాలన్నీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. భూభారతి అక్కడ అమల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళకి భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి కావాల్సిన కాగితాలు ఈ భూభారతి చట్టం కింద ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇప్పుడు అమలు జరుగుతున్నాం, ఇప్పుడు అమలు కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి భూభారతి చట్టం యొక్క అమలుని ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల మీద దృష్టి పెట్టి చేయగలిగితే, దాదాపు 80-90 మండలాలు ఉన్నాయి గిరిజన మండలాల్లో. భూభారతి చట్టం ఆ 90 మండలాల్లో సమగ్రంగా అమలు చేసి రెవెన్యూ భూములలో హక్కులు ఉన్న ప్రతి గిరిజనుడికి గనక భూభారతి కింద పాస్బుక్ ఇవ్వగలిగితే చాలా పెద్ద ఎత్తున గిరిజనులకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. పోడు భూములకు సంబంధించి ఆదివాసులు ఎక్కువ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మీరు ఈ మధ్య అంటే ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఎట్లాంటి ప్రణాళిక చేసే అవకాశం? శరత్ గారు, ఇప్పుడు గిరిజన ప్రాంతాల నుంచి 3-4 సమస్యలు వ్యవసాయ కమిషన్ దృష్టికి వచ్చాయి. ఒకటి, గిరిజన ప్రాంతాలలో పోడు భూములకు పట్టాలుండి కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు, తిరస్కరిస్తున్నారు. మీ పేరు రికార్డులో లేవు కాబట్టి మేము రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. చాలామంది వచ్చి మాకు రుణాల కోసం అర్జీలు పెట్టుకుంటున్నా చేయమని చెప్తున్నారు. బ్యాంకులను సంప్రదిస్తే ఏమంటారంటే, ఎస్ఎల్బీసీ వాళ్ళతో కానీ మిగతా బ్యాంకులతో మాట్లాడితే మాకు రికార్డులో ఆన్లైన్ రికార్డులో అది లేదు కాబట్టి మేము చేయడానికి వీల్లేదు అంటున్నారు. మరో పక్కన ఇంతకు మునుపు కేంద్రం ఉన్న ఆదేశాలు ఏముండేనంటే, ఈ అటవీ భూములకు హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలు కూడా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులో చివరి సర్వే నెంబర్ వేసి అందులో రాయండి అన్నారు. ఆ ప్రక్రియ అప్పుడు జరగలేదు. ఇప్పుడు అది లోపం ఉండటం వల్ల రుణాలు రావట్లేదు. దీని మీద చర్చించాల్సింది ఉంది. అన్ని వర్గాలను సంప్రదించాలి, దానికి ఒక పరిష్కారం వెతకాలి. రెండోది ఏమవుతుందంటే, పోడు భూమికి పట్టా ఉన్న తర్వాత కూడా ఆ భూమిని సాగు చేయటంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే వాళ్ళు బోరు వేసుకోవాలనుకున్న, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్లో పెట్టుకోవాలనుకున్న కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయం కమిషన్ దృష్టికి వచ్చింది. ఇప్పటికే సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రెండోది ఏంటంటే, ఆ పట్టా ఉన్న తర్వాత కూడా ఇది మీరు సాగు చేసడానికి వీలు లేదని కొన్ని ఇబ్బందులు పెట్టడం కానీ, లేదా ఆ పోడు భూములలో పండించిన పంటకు సరైన మార్కెటింగ్ లేకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇక మూడోది, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్లో ఉన్న ప్రాంతంలో కానీ, డీమ్డ్ ఫారెస్ట్లో కానీ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ రైతుల సమస్యలు పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు కమిషన్ దృష్టికి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచన చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుంటే బాగుంటుందో ప్రభుత్వానికి సూచించడం కోసం వ్యవసాయ కమిషన్ తరపున సమావేశం పెట్టాము. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకొంతమంది సంప్రదించబోతున్నాం. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి ఒక డీటెయిల్ నివేదిక ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇతర వర్గాలకు సంబంధించి గిరిజనులు కాని వారు కూడా కొన్ని చోట్ల ఆక్రమణ చేసి ఇది మేము దానికి సంబంధించి చెప్పి వాదిస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లా చట్టాలు చెప్తూ ఉన్నాయి, వాళ్ళకు చెల్లుబాటు? శరత్ గారు, ఇది ఒకవేళ గిరిజనేతరులు కనుక అయితే, నాన్ ట్రైబల్ అయితే, అటవీ భూముల విషయానికి వచ్చినట్లయితే చట్టం ఏమంటుందంటే, నాన్ ట్రైబల్ కనుక అటవీ భూమి పోడు చేసుకుంటూ హక్కు కావాల్సి వస్తే 1930 నుంచి ఆ భూమి వాళ్ళ కుటుంబం సాగులో ఉంటే మాత్రమే హక్కుపత్రం ఇవ్వచ్చు. గిరిజనులు అయితేనేమో 2005 డిసెంబర్ 13 నాటికి సాగులో ఉంటే చాలు. గిరిజనేతరులు అయితే అంతకంటే ముందు 3 తరాలు, అంటే 1930 నుంచి ఆ భూమి వాళ్ళ కుటుంబం చేతిలో ఉంటే మాత్రమే హక్కుపత్రం ఇవ్వగలుగుతాం. లేకపోతే అటవీ భూమికి హక్కుపత్రం ఇవ్వడానికి వీలు పడదు. ఇది అటవీ భూమికి సంబంధించి. ఇక ప్రభుత్వ భూమి సాగులో ఉన్నట్లయితే 1996 వరకు కూడా ఒకవేళ నాన్ ట్రైబల్ కూడా పేదవాళ్ళు అయి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. లావణి పట్టాలు, లేదా మన డిఫామ్ పట్టా, డీకేటీ పట్టాలు అంటే ఈ పట్టాలు ఇవ్వటం జరిగింది. కానీ ఎప్పుడైతే భారత సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పు ఇచ్చిందో సమతా జడ్జిమెంట్ పేరుతోటి, నాన్ ట్రైబల్కి ప్రభుత్వం అసైన్మెంట్ చేయడానికి వీలు లేదని నియమం వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో నాన్ ట్రైబల్కి అసైన్మెంట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ భూములు అసైన్మెంట్ చేయడం కోసం చర్య తీసుకుంటుంది. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు కోసం ప్రక్రియ నడుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు జరిగిన గిరిజన ప్రాంతాలలో
నాన్ ట్రైబల్ పేదలకి కనుక అసైన్మెంట్ చేయాలి అంటే ఎల్టీఆర్ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ వల్ల ఇబ్బందులు రాబోతాయి. దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఇప్పటికే చట్టబద్ధంగా హక్కులున్న నాన్ ట్రైబల్స్ ఉన్నారు. అంటే 1963 కంటే ముందు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా చట్టానికి లోబడి నాన్ ట్రైబల్కి కూడా భూములు ఉన్నాయి గిరిజన ప్రాంతాలలో. వాళ్ళకు 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏంటంటే ఆ భూమి భూభారతిలో కనిపించట్లేదని, పాస్బుక్ రాలేదని, పాస్బుక్ వచ్చిన తప్పులు ఉన్నాయని, మ్యూటేషన్ జరగట్లేదని, ఇవన్నీ భూభారతికి సంబంధించిన అంశాలు. దాని మీద కొంత ప్రత్యేక చొరవ అవసరం. ఇక రెండోది ఏంటంటే ఒకవేళ గిరిజన ప్రాంతాల్లో నాన్ ట్రైబల్కి భూమి ఉంటే ఆ భూమి ఆయన అమ్మదలుచుకున్నప్పుడు ట్రైబల్కైనా అమ్మాలి లేదా గవర్నమెంట్ అన్న కొనాలి. ఇంకొక నాన్ ట్రైబల్ కూడా అమ్మడానికి వీలు లేదు. అలాంటి నియమం 1970లో అమల్లోకి వచ్చింది. నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ కూడా నిషేధించడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల డిమాండ్ ఏమొస్తుందంటే కొనటానికి ఎవరు ట్రైబల్ ముందుకు రావట్లేరు, ప్రభుత్వం ఏమో చాలా తక్కువ రేటు తీసుకోవాలి, ల్యాండ్ ఎక్విజిషన్లో ఏ రేటు ఉంటుందో ఆ రేటుకు ఎప్పుడు డబ్బులు వస్తుందో తెలియదు. కాబట్టి కనీసం నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కన్నా భూములు అమ్ముకునే వెసులుబాటు ఉండాలని చాలా చోట్ల వినపడుతుంది. మేము సాగున్యాయ యాత్ర ఖమ్మం జిల్లాలో పోయినప్పుడు కూడా చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఈ నాన్ ట్రైబల్కి ఈ 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని. సరే, ఈ గిరిజన రైతులకు సంబంధించి ఈ సాగు సమస్య సహకారం ఎట్లా ఉంటుందంటే ఆ పరిధిలో ఉంటే పర్ఫెక్ట్గా వాళ్ళ శరత్ గారు అట్లా 2 అందులో కూడా మనం ఎప్పుడైనా గిరిజన ప్రాంతం అనగానే సాగు అంటే పోడు భూముల సాగు వేరుగా చూడాలి, మిగతా భూముల సాగు వేరుగా చూడాలి. పోడు భూముల సాగు విషయానికి వచ్చినట్లయితే ఒక కాంట్రడిక్షన్ ఉంది అక్కడ. ఒక పక్కన అది ఫారెస్ట్ భూమి, వాళ్ళకున్న హక్కుల్ని గుర్తిస్తూ హక్కుపత్రం ఇచ్చాం, కానీ ఇప్పటికి కూడా అది అటవీ భూమిగానే ఉంటుంది క్లాసిఫికేషన్. అటవీ శాఖ ఏమంటుందంటే ఈ ఫారెస్ట్కి దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని రకాల పంటలన్నీ అక్కడ సాగు చేయాలి, కొన్ని రకాల పంటల సాగు కానీ, లేదా అక్కడికి వెళ్ళి బోర్ వేయటం కానీ, బావి తోయటం కానీ, తోడటం కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఇతర యాక్టివిటీస్ అంటే మెయిన్ స్ట్రీమ్ వ్యవసాయం ఎట్లా చేస్తామో అక్కడ అట్లా చేయడానికి వీలు లేదు అనేది కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరోపక్కన కేంద్ర ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఇచ్చిన మార్గదర్శకాలలో ఏం చెప్పింది అంటే పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి సోలార్ కనెక్షన్ పవర్ ఇప్పించడానికి కానీ, బోర్లు వేసుకోవడానికి పర్మిషన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ కొంత తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. బట్ దీనిలో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. ఇక రెండోది మిగతా భూమి ఏదైతే రెవెన్యూ భూములు సాగు చేసుకున్నా అక్కడ కావాల్సిందల్లా మార్కెట్ లింకేజ్. ఇప్పుడు పోడు భూముల సాగు కోసమైనా కానీ, రెవెన్యూ భూములు సాగు చేసుకున్న వాళ్ళకి కానీ గిరిజన ప్రాంతాలలో మార్కెట్ కనెక్టివిటీ మనం పెంచాలి. రెండోది ఈ రోజున మనం అందరూ ఇక్కడ కూర్చొని ఆర్గానిక్ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం. ఎరువులు పురుగు మందులు తగ్గించాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి, లేదా సహజ ఆహారం సహజ వ్యవసాయం చేయాలని మాట్లాడుతున్నాం. అలా పండించిన ఉత్పత్తులే కొంచెం ఎక్కువ రేట్ వచ్చేట్టుగా చేయాలని మాట్లాడుతున్నాం. కానీ ఇవన్నీ చేయడానికి ఆల్రెడీ జరుగుతున్నది. ఇంకా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే గిరిజన ప్రాంతం. ఎందుకంటే సహజంగా అటవీ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ నేల స్వభావం కూడా చాలా పనికొస్తుంది. ఇప్పటికే ఎరువులు పురుగు మందుల వాడకం చాలా తక్కువనే ఉంది. అక్కడున్న సాయిల్ని పూర్తిగా పాత పద్ధతిలో సహజ వ్యవసాయం మళ్ళించడం చాలా సులభం అవుతుంది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటుందో ఆర్గానిక్ వ్యవసాయం అని, లేదా దాన్ని 2400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు జరిగింది కేంద్రంలో, కొంచెం అది కేంద్రం చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు కూడా దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని కనుక పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాల్లో చేయించగలిగి ఆ ఉత్పత్తుల్ని హైదరాబాద్ లాంటి మార్కెట్ కనుక లింక్ చేయగలిగితే ఇక్కడున్న కన్జ్యూమర్కి మంచి ఆహారం దొరుకుతుంది, అక్కడున్న గిరిజన రైతుకి 4 రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గిరిజన సమస్యల గురించి, వాటితో పాటు పోడు భూముల సమస్యలకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.